ఒక అందమైన పచ్చిక బయలులో గడ్డి పచ్చగా ఉంది. రంగురంగుల పువ్వులు పొడుచుకుని వికసిస్తున్నాయి. ఆకాశం నీలంగా మెరిసిపోతుంది. అక్కడ చిన్నపాటి జంతువులు తమ పనుల్లో నిమగ్నమై ఉంటాయి. మరికొందరు ఆడుకుంటూ కనిపిస్తారు. ఒక చురుకైన చెమ్మట తిండి వాహనం మోస్తూ వెళ్తుంది. అదే సమయంలో ఒక సోమరి పరిగెత్తు పురుగు చెట్టు క్రింద విశ్రాంతిగా పడుకుని తనకు నచ్చిన సంగీతం వాయించుకుంటూ కాలక్షేపం చేస్తోంది. చెమ్మట తన బుట్ట కోసం కష్టపడి తిండి సేకరిస్తూ ఉంటుంది. అది పనిచేస్తూ పరిగెత్తు పురుగును చూస్తూ తిండి సేకరించడం ఎంత ముఖ్యమో చెబుతుంది. పరిగెత్తు పురుగు చిమ్మట మాటలను నవ్వుతూ తిరస్కరిస్తుంది. ఇప్పుడు కాలక్షేపం చేయడానికి సమయం ఉంది. అంత త్వరగా చింతించాల్సిన అవసరం లేదు అంటుంది. చిమ్మట తన ఆహారాన్ని భద్రపరుస్తూ రోజంతా అంగుటిని కష్టపడుతూ గడుపుతుంది. పరిగెత్తు పురుగు పాటలు పాడుతూ కదలకుండా చెట్ల నీడలో ఆనందంగా ఉంటుంది. చిమ్మట మరోసారి పరిగెత్తు పురుగును హెచ్చరిస్తుంది. చలికాలం వస్తోంది. అప్పటికీ తిండి అవసరమవుతుంది. ఇప్పటినుంచే సిద్ధం కావాలి. చలి ప్రారంభమవుతుంది. పచ్చిక మైదానం ఎండిపోతూ మంచుతో కప్పబడిపోతుంది. పరిగెత్తు పురుగు చలి రావడం చూసి ఆశ్చర్యపోతుంది. ఆహారం ఎక్కడా కనపడదు. పరిగెత్తు పురుగు చలి వల్ల నలిగిపోయి ఆకలి మీద రోడ్డుపైన చెట్టు క్రింద వణుకుతోంది. పరిగెత్తు పురుగు చలి వల్ల నలిగిపోయి ఆకలి మీద రోడ్డుపైన చెట్టు క్రింద వణుకుతోంది. పరిగెత్తు పురుగు చిమ్మట మాటలు గుర్తు చేసుకుని తన తప్పును అర్థం చేసుకుంటుంది. పరిగెత్తు పురుగు చిమ్మట బుట్ట వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పి సహాయం అడుగుతుంది. చిమ్మట పరిగెత్తు పురుగును ఆహ్వానించి తన బుట్టలో తిండి పంచుతుంది. పరిగెత్తు పురుగు ఇకపై నేను మాది కూడా సేకరిస్తాను, కష్టపడతాను అని ప్రతిజ్ఞ చేస్తుంది. వసంతకాలం వస్తుంది. మైదానం మళ్లీ పచ్చదనంతో నిండి ప్రకృతి కొత్త జీవం పోసుకుంటుంది. పరిగెత్తు పురుగు కూడా చిమ్మటతో కలిసి పని చేస్తుంది. తిండి సేకరించడం ప్రారంభిస్తుంది. చిమ్మట పరిగెత్తు పురుగుకు టీం వర్క్ చేసే విధానం చూపిస్తుంది. పరిగెత్తు పురుగు కష్టంతో వచ్చిన ఆనందం తెలిసి ఆనందిస్తోంది. కథ ముగింపుగా వక్త చెబుతుంది, ఈ రోజు కష్టపడితే రేపు సుఖపడవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.